హాయ్ అండి, అందరికీ నమస్కారం. న్యూ వాల్ షెల్ఫ్ క్రాఫ్ట్ ఐడియాని మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక వేస్ట్ బాక్స్ని తీసుకున్నాను. పైన ఉన్న బాక్స్ని రిమూవ్ చేసి లోపల ఉండే బేస్ని తీసుకొని మిడిల్లో ఒక కార్డ్బోర్డ్ పీస్ని ఫెవికాల్ గమ్ని యూస్ చేసి ఈ విధంగా ఫిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ కార్డ్బోర్డ్ పైన అంచులో ఒక చిన్న కార్డ్బోర్డ్ ముక్కని తీసుకొని ఈ విధంగా అంటించుకున్నాను. దీనిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక స్లైమ్ బాక్స్ వేస్ట్ బాక్స్ ఉంటే దాన్ని తీసుకున్నాను. ఈ క్యాప్ని మిడిల్లో ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. ఈ క్యాప్ని బాక్స్కి ఈ విధంగా టైట్గా ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎల్లో కలర్ అక్రిలిక్ పెయింటింగ్ బాక్స్ బాటమ్కి బ్రష్ని యూజ్ చేసి ఈ విధంగా పెయింట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ని తీసుకొని ఈ బాక్స్కి మిడిల్ భాగంలో పెయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ రెడ్ కలర్ని యూజ్ చేసి ఈ విధంగా క్యాప్ పైన బాక్స్ పై భాగాన ఈ విధంగా పెయింట్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం పెయింటింగ్ వేయడం పూర్తయిన తర్వాత కొంతసేపు ఈ బాక్స్ని డ్రై చేసుకోవాలి. బాగా డ్రై అయిన తర్వాత దీనిపైన స్కెచ్ పెన్తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బ్లాక్ కలర్ అక్రిలిక్ పెయింటింగ్ని యూజ్ చేసి సన్న బ్రష్ని తీసుకొని ఈ విధంగా మనం డ్రా చేసుకున్న ఇమేజ్ని ఈ విధంగా పెయింట్ చేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా అవుట్లైన్ నీట్గా వచ్చే విధంగా ఈ విధంగా పెయింట్ చేసుకోవాలి. బుద్ధుని పెయింటింగ్ పూర్తయిన తర్వాత స్టెమ్స్ పెయింటింగ్ కోసం ఈ విధంగా నేను బ్రౌన్ కలర్ని యూజ్ చేశాను. బ్రౌన్ కలర్ని ఈ విధంగా స్టెమ్స్ షేప్లో ఈ విధంగా పెయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ లీవ్స్ కోసం గ్రీన్ కలర్ని యూజ్ చేసి ఈ విధంగా పెయింట్ చేసుకున్నాను. పెయింటింగ్ వేయడం పూర్తయిన తర్వాత ఈ బాక్స్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ వెల్లుల్లి స్టెమ్స్ తీసుకోవాలి. వెల్లుల్లి స్టెమ్స్ అంటే ఒక వెల్లుల్లిని తీసుకున్నప్పుడు ఈ పొరలు ఈ పాయలు చుట్టూ ఉంటాయి. మిడిల్లో ఈ స్టెమ్ ఉంటుంది. ఈ స్టెమ్స్ అన్నమాట. నెక్స్ట్ ఈ స్టెమ్స్ని మరొక స్లైమ్ బాక్స్ వేస్ట్ బాక్స్ ఉంటే ఈ విధంగా పైన వరకు ఈ కొబ్బరి పీచు తాడుని యూజ్ చేసి ఈ విధంగా కవర్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్లూ గన్ని యూజ్ చేసి ఈ స్టెమ్స్ అన్నిటినీ బాక్స్ చుట్టూ వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి.
ఇప్పుడు మనం పెయింటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్లాక్ కలర్ అక్రిలిక్ పెయింటింగ్ని యూజ్ చేసి ఈ విధంగా ఇట్లా వుడ్ కలర్ వేసుకోవడానికి ఫస్ట్ ఈ బ్లాక్ కలర్ని ఈ విధంగా రౌండ్ సర్కిల్స్ లాగా ఈ విధంగా పెయింట్ చేశాను. నెక్స్ట్ బ్రౌన్ కలర్ అక్రిలిక్ పెయింటింగ్ని యూజ్ చేసి మిగతా వైట్ పార్ట్ని మొత్తం బ్రౌన్ కలర్లోకి మార్చుకోవాలి. ఇది ఒక మినీ ట్రీ పాట్ లాగా అయితే వచ్చింది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాట్ని కూడా తీసుకొని నా దగ్గర కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్వి లీవ్స్ కొన్ని ఉంటే వాటిని ఇలా పాట్లో పెట్టుకున్నాను. మనం ఫస్ట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకుని పైన టాప్లో ఈ విధంగా చిన్న చిన్న టాయ్స్ని అంటించుకున్నాను డెకరేటివ్గా. నెక్స్ట్ ఈ ప్లాంట్ పాట్స్ని ఈ విధంగా వాల్ షెల్ఫ్లో అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. దీనిని వాల్కి స్టిక్ చేసుకోవడమే, అంతే అండి. బ్యూటిఫుల్ వాల్ షెల్ఫ్ క్రాఫ్ట్ ఐడియా అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. త్వరలో మరొక మంచి వీడియోని మీ ముందుకు తీసుకువస్తాను. స్టే ట్యూన్డ్. ఇట్స్ బై ఫ్రమ్ MHS Crafts.